Yeah, hi guys. Good morning or good evening as per your time zone. సో ఈరోజు క్లాస్లో మనము వేరే యూజర్ లాగా అంటే సపోజ్ మనం లాగిన్ అయిన యూజర్ కాకుండా వేరే యూజర్ లాగా లాగిన్ ఎలా అవ్వాలో చెక్ చేద్దాం. అంటే సో వాట్ ఈస్ ద రీజన్ అంటే వేరే యూజర్ లాగా ఎందుకు లాగిన్ అవ్వాలి సేల్స్ ఫోర్స్లో? మన యూజర్తో లాగిన్ అయింది సరిపోదా? వేరే యూజర్ లాగా ఎందుకు లాగిన్ అవ్వాలి? సో ఎందుకు వేరే యూజర్ లాగా లాగిన్ అవ్వాల్సి వస్తుందంటే ఒక్కొక్కసారి సో మనకి సేల్స్ ఫోర్స్ ఎవరైతే బిజినెస్ యూజర్స్ వాడుతుంటారో సో దే మే రైజ్ ఏ కంప్లైంట్ సేయింగ్ దట్ నేను ఒక రికార్డ్ని డిలీట్ చేయలేకపోతున్నాను, లేదా నేను ఒక రికార్డ్ని ఎడిట్ చేయలేకపోతున్నాను, అలాంటి కంప్లైంట్స్ రైజ్ చేస్తుండొచ్చు. ఆ కంప్లైంట్స్ అంటే వ్యాలిడా కాదా అంటే ఆ కంప్లైంట్స్ ఇన్ ద సెన్స్ లైక్ కేసెస్ ఆర్ బగ్స్ దట్ దే హ్యావ్ రైజ్డ్. ఓకే, సో వ్యాలిడా కాదా మనము ఆ ఇష్యూని రెప్లికేట్ చేసి సో దేనివల్ల ఆ ఇష్యూ అంటే ఆ ఇష్యూ వ్యాలిడా లేకపోతే ఇన్వాలిడ్ ఇష్యూనా లేకపోతే ఈజ్ ఇట్ సంథింగ్ దట్ సేల్స్ ఫోర్స్ ఎర్రర్. సో మనము ఒక అసెస్ చేయాలన్నమాట. సో చేయడానికి చేసే కంటే ముందు అసలు యాక్చువల్గా ఇష్యూ రిప్లికేట్ చేయగలుగుతున్నామా లేదా అంటే ఇష్యూ అక్కడ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలంటే మనం ఆ బిజినెస్ యూజర్ లాగా అంటే ఆ యూజర్ లాగా లాగిన్ అయ్యి సేమ్ యాక్షన్ పర్ఫామ్ చేసి రిప్లికేట్ అవుతుందా చెక్ చేయాలన్నమాట. బట్ ఆ యూజర్ లాగా లాగిన్ అవ్వాలంటే మనం ఫస్ట్ ఆ యూజర్స్ అంటే సెటప్లోకి వెళ్ళి సెటప్లోకి వెళ్ళి ఇక్కడ యూజర్స్ అని టైప్ చేయాలి. సో ఫస్ట్ సెటప్లో సో యూజర్స్. ఓకే, సో సపోజ్ ఓకే, సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ యూజర్స్. ఓకేనా, నార్గ్లో ఉన్న లిస్ట్ ఆఫ్ యూజర్స్ వీళ్ళు. సో సపోజ్ లోహరి విశ్వకాంత్ అనే యూజరు కేసు అంటే ఇష్యూ రైజ్ చేశాడు అనుకుందాం. యూజర్ లాగా నేను లాగిన్ అవ్వాలనుకుంటే ఆ యూజర్ రికార్డ్ ఓపెన్ చేసి ఇక్కడ యాక్చువల్గా లాగిన్ బటన్ అనేది రావాలి. సో ఆ యూజర్ లాగా లాగిన్ అవ్వాలి అంటే ఓకే. బట్ ఇక్కడ మనకి లాగిన్ బటన్ రాలేదు. సో ఎలా లాగిన్ బటన్ ఎనేబుల్ చేయాలి అంటే వేరే యూజర్ లాగా లాగిన్ అవ్వడానికంటే సో ఇక్కడ లాగిన్ యాక్సెస్ పాలసీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో లాగిన్ సో ఇక్కడ లాగిన్ యాక్సెస్ పాలసీస్ ఉంది కదా. సో ఈ సెక్యూరిటీ సెక్షన్లో లాగిన్ యాక్సెస్ పాలసీస్లో ఒక చిన్న చెక్ బాక్స్ ఉంటుంది. అది ఎనేబుల్ చేసామంటే సో మనము వేరే యూజర్స్ లాగా లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ చెక్ బాక్స్ అంటే లాగిన్ యాక్సెస్ పాలసీలోకి వెళ్ళి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ అంటే అంటే ఎవరైనా కాదు. సో అడ్మినిస్ట్రేటర్స్ కెన్ లాగిన్ యాజ్ ఎనీ యూజర్ అంటే సో ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేసి సేవ్ చేసామంటే సో సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు సో ఈ వేరే యూజర్స్ లాగా లాగిన్ అయ్యి ఆప్షన్ ఎనేబుల్ చేస్తున్నామని దాని అర్థం. ఓకే, సో ఇక్కడ ఈ ఆప్షన్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సేమ్ ఇదే యూజర్ రికార్డ్ని నేను రిఫ్రెష్ చేస్తాను అనమాట. ఓకే, చూడండి ఇక్కడ లాగిన్ బటన్ ఎనేబుల్ అయిందా. అంటే బేసిక్గా అడ్మినిస్ట్రేటర్స్ వేరే యూజర్స్ లాగా లాగిన్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటే అడ్మినిస్ట్రేటర్స్కి సో ఇక్కడ సెక్యూరిటీలో ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తేనే అవుతుంది అనమాట, లేకపోతే కాదు. ఓకే, సో రిమెంబర్ దట్ పాయింట్. సో నౌ ఐ విల్ లాగిన్ యాజ్ దిస్ యూజర్. చూడండి logged in as Shwakant Lohari. Okay, so I mean since this user has some standard profile,